ఇవ్వలేదు. అదేవిధంగా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. గత సంవత్సరంలో జనవరి 1 వెళ్ళిపోయింది, ఇప్పుడు కూడా జనవరి 1 వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం ఏంటని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పెద్దలు, కూటమి ప్రభుత్వ నాయకులు నిరుద్యోగ యువతుల సమస్యల పరిష్కారం వైసీపీ ప్రభుత్వం చేయడం లేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువత సమస్యలు పరిష్కారం చేస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ఈ యొక్క కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు నిరుద్యోగ యువకుల యొక్క ఓట్లతో గెలిచిన మీరు ఈరోజు నిరుద్యోగ యువకుల యొక్క ఊసెత్తకపోవడం చాలా అన్యాయం. రాష్ట్రంలో చూసినట్లయితే లక్షలాది మంది నిరుద్యోగ యువత రోడ్డును పడి ఉన్నారు. వారికి నిరుద్యోగ భృతి లేదు, నిరుద్యోగ సమస్యల పరిష్కారం లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ లేదు. వీటి అన్నింటినీ వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలి. నిరుద్యోగులు యువకుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇది మామూలుగా చూసినట్లయితే కూటమి ప్రభుత్వానికి రుచి చూపిస్తూ ఉన్నాం. లేని లక్ష్యంలో అనేకమైన పోరాటాలు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా చేసి కూటమి ప్రభుత్వ నాయకుల మెడలు వంచైనా సరే నిరుద్యోగుల సమస్యల పక్షాన ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.